నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం। ఎంతో పవిత్రమైన శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా మండపేట పెద్దమ్మ తల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు। ఆలయ చైర్మన్ వాలిన వీరబాబు పర్యవేక్షణలో భక్తుల సహకారంతో సుమారు 500 మంది పైన భక్తులకు భారీ అన్న సమారాధన నిర్వహించారు। మండపేట 7వ రోడ్లో కొలువై ఉన్న అమ్మలగా నామ్మగా భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న పెద్దమ్మ తల్లి ఆలయానికి శ్రావణ మాసం 3వ శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు। ఆలయ చైర్మన్ వాలిన వీరబాబు ఆధ్వర్యంలో అమ్మవారికి వేకోజామున విశేష పూజలు నిర్వహించారు। ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయం వద్ద దాతలు భక్తుల సహకారంతో 500 మందికి భారీ అన్న సమారాధన నిర్వహించి ఆలయ నిర్వాహకులు ఈ విధంగా అన్నదాన సమారాధన చేశారు। ఇక ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కేతిన శ్రీనివాసరావు, మండిపూడి చంద్రశేఖర్, చల్లా శివరాం, రాజేశ్వరి, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు। మరి శ్రావణ శుక్రవారం 3వ శుక్రవారం కావడం భక్తులు విశేషంగా కూడా ఉదయం నుంచి వచ్చి మరి అమ్మవారి అభిషేకాలు, కుంకుమ పూజలు, అలాగే దర్శనాలు చేసుకుంటూ అన్నదాన కార్యక్రమంలో కూడా మరి అత్యంత ఎక్కువగా ఈవేళ రావడం జరిగింది। భక్తులు అమ్మవారి యొక్క అనుగ్రహం ఆశీస్సులు కోసం రావడం, అమ్మవారికి ముడుపులు కడితే కోరిన కోరికలు తీర్చే తల్లిగా మరి ముడుపు కట్టుకుని ఆ ముడుపు కట్టిన తర్వాత ఫలితం వచ్చిన వెంటనే వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటాం కూడా ఇక్కడ ఆనవాయితీగా ఉంది। ఈ ప్రాంతంలో మరి అందరూ కూడా పెద్దమ్మ తల్లి నామస్మరణ లేనిదే కూడా వాళ్ళు ఉదయం వేకువజాము నుంచి కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటాం। పెద్దమ్మ తల్లి వల్ల మాకు అన్నీ మంచి జరుగుతుందండి, బాగుంది మాకు అని చెప్పి ఇక్కడ భక్తులందరూ కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది। ఇది అంటే జనరల్గా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నది కాబట్టి అందరూ ఇక్కడికి రాగలుగుతారు। మామూలుగా మనం ఇక్కడ రండి మీరు అందరూ వచ్చి దర్శనం చేసుకెళ్ళండి అంటే వచ్చే పరిస్థితి కాదు। అమ్మ యొక్క మహిమ విని రావడమే ఇదంతా కూడా, పబ్లిసిటీ వల్ల కూడా కాదు। మరి ఈ ఛానల్స్ అన్నీ కూడా మాకు సహకరిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా, యూట్యూబ్ మన, అలాగే ఎం న్యూస్ సూర్యప్రకాష్ గారు కానీ, అలాగే ఇంకా ఏసీటీ స్వామి గారు కానీ, ఇలాగ అందరూ కూడా అమ్మవారి యొక్క ఇది ఇక్కడ ప్రత్యేకించి ఒక వీడియో రూపంలో పెట్టడం, ఆ నోట ఈ నోట అలాగా మౌత్ పబ్లిసిటీతో కూడా అమ్మవారు బాగా ఇక్కడ ప్రసిద్ధి చెందిందని చెప్పి, అమ్మ అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి తల్లి ఈరోజు అలంకరణ మరి గాజులతో అలంకరణ జరిగింది వేళ శ్రావణ శుక్రవారం 3వ శుక్రవారం। అలాగే ఇక్కడ విశేషంగా కుంకుమ పూజలు, అభిషేకాలు, అలాగే గోశాల కూడా ఉంది। ఇక్కడ గోసేవ కూడా చేసుకుని ఇక్కడ గోవులను పూజించి వెళ్ళే భక్తులు, అలాగే ప్రత్యేకించి దసరా ఉత్సవాలు కానీ, అలాగా ఉగాది పర్వదినాల్లో కానీ ఇక్కడ విశేషంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వేలాదిగా వచ్చి ఇక్కడ అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటారు దసరా ఉత్సవాల్లో। అదే భాగంలో ఈ సంవత్సరం కూడా దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిపించుకుంటుందని నేను అమ్మని కోరుకుంటూ ఇక్కడ భక్తులందరూ కూడా మరి వచ్చి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది వెళ్తున్నారు। వాళ్ళందరికీ కూడా మంచి జరగాలనే తపంతో మేము ఇక్కడ ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।